రక్షణ ఒప్పందాల నుండి అంతరిక్ష ప్రయోగాల వరకు, ఆర్థిక మైలురాళ్ల నుండి సామాన్య పౌరుల కథల వరకు ఈ వార్తా శీర్షికలన్నీ కలిపి చూస్తే మనకేం కనిపిస్తుంది? ఈరోజు మనం భారతదేశం యొక్క ప్రస్తుత గమనాన్ని అంచనా వేద్దాం. ఈ ఒక్క పేజీలోనే చూడండి, సైనిక శక్తి, ఆర్థిక విజయం మరియు మానవతా సంక్షోభం అన్నీ ఉన్నాయి. విడివిడిగా చూస్తే ఇవి వేర్వేరు వార్తలు, కానీ వీటన్నిటినీ కలిపి చూస్తేనే అభివృద్ధి పథంలో ఉన్న ఒక దేశం ఎదుర్కొంటున్న అవకాశాలు, సవాళ్లు ఒక పెద్ద చిత్రంలా మనకు కనిపిస్తుంది. సరే, మరి అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత విభిన్నమైన కథలు ఒక దేశంగా మన ప్రాధాన్యతల గురించి ఏం చెబుతున్నాయి? దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అసలు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? పదండి, దీని గురించే మనం లోతుగా చూద్దాం. ఏ దేశ భవిష్యత్తైనా సరే దాని భద్రత మీదే కదా ఆధారపడి ఉంటుంది. అందుకే ముందుగా భారతదేశం తన సరిహద్దులను, సముద్రాలను, ఆకాశాన్ని ఎలా పటిష్టం చేసుకుంటుందో చూద్దాం. 79,000 కోట్ల రూపాయలు! ఇది మామూలు సంఖ్య కాదు. భారతదేశం తన సైన్యాన్ని ఆధునికీకరించడానికి ఎంత సీరియస్గా ఉందో చెప్పే ఒక బలమైన ప్రకటనిది. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మన రక్షణ వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ పెట్టుబడి ముఖ్య ఉద్దేశమన్నమాట. ఇక్కడో ఆసక్తికరమైన వ్యూహం కనిపిస్తోంది. ఒకవైపు ఏమో ట్రెడిషనల్గా కావాల్సిన ఆయుధాలు కొంటున్నారు. మరోవైపు చూస్తే ఐఎన్ఎస్ కౌండిన్యా లాంటి సర్వే నౌకలు, నీరాక్షి లాంటి మనుషులు అవసరం లేని అండర్ వాటర్ వెహికల్స్, వీటిని మన దేశంలోనే తయారు చేసుకుంటున్నారు. అంటే ఒకేసారి ఇప్పటి అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ యుద్ధ తంత్రానికి కూడా సిద్ధమవుతున్నారన్నమాట. సముద్రపు లోతుల నుంచి మన ప్రయాణం ఇప్పుడు అనంతమైన ఆకాశం వైపు. అవును, భారతదేశ ఆశయాలకు భూమి మాత్రమే హద్దు కాదు. చంద్రయాన్-3 విజయం అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు. అది ఒక కొత్త అధ్యాయానికి నాంది మాత్రమే. ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతోనే ఇస్రో ఈ ఏడాదే మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రెడీ అవుతోంది. అంతరిక్ష పరిశోధనలో మన ప్రయాణం ఆగదని చెప్పడానికి ఇదే నిదర్శనం. అయితే దేశ భద్రత అంటే కేవలం సైనిక శక్తి మాత్రమే కాదు కదా. దానికి వెన్నుదన్నుగా నిలిచేది బలమైన ఆర్థిక వ్యవస్థ. సరే, ఇప్పుడు మన ఫోకస్ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన రంగాని వైపు మారుద్దాం. ప్రపంచంలోనే 6వ అతిపెద్ద టెక్స్టైల్ ఎగుమతిదారు. ఒక్కసారి ఆలోచించండి, ఇది చిన్న విషయం కాదు. లక్షలాది మందికి అన్నం పెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పిల్లర్లా నిలుస్తున్న పరిశ్రమ సాధించిన పెద్ద విజయమిది. మరి ఇంత పెద్ద విజయం ఎలా సాధ్యమైంది? దాని వెనుకున్న ఒకే ఒక మంత్రం ఫార్మ్ టు ఫారెన్. వినడానికి బాగుంది కదా, కాని ఇది కేవలం ఒక స్లోగన్ కాదు. భారత టెక్స్టైల్ పరిశ్రమను గ్లోబల్ స్టేజ్ మీద నిలబెట్టిన ఒక కంప్లీట్ వ్యూహం. సింపుల్గా చెప్పాలంటే, పొలంలో పత్తి పండించే రైతు దగ్గర్నుంచి చివరికి విదేశాల్లో మన బట్టలమ్మే వ్యాపారి వరకు ఈ చైన్లో ఉన్న ప్రతి ఒక్కర్నీ కలపడమే ఈ ఫార్మ్ టు ఫారెన్ కాన్సెప్ట్. దీనివల్ల ఏమవుతుందంటే, రైతుకు సరైన ధర, కార్మికుడికి పని, దేశానికి విదేశీ డబ్బు అన్నీ ఒకేసారి వస్తాయి. సరే, ఆర్థిక వ్యవస్థ ఇంతలా ఆధునికీకరించబడుతున్నప్పుడు మరి దేశంలో ఉన్న ప్రతి పౌరుడిని ఈ వ్యవస్థలో భాగం చేయడం ఎలా? ఇక్కడే వస్తుంది డిజిటల్ గుర్తింపు పాత్ర. అందరికీ ఒక గుర్తింపు, అందరికీ ప్రభుత్వ సేవలు. ఇప్పుడున్న రోజుల్లో ఒక బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఏదైనా ప్రభుత్వ పథకం పొందాలన్నా ఒక నమ్మకమైన ఐడి ప్రూఫ్ కావాలి. మన దేశంలో ఆ పాత్ర పోషిస్తోంది ఆధార్. ఇది ఊరికే ఒక కార్డ్ కాదు, కోట్లాది మందికి ఆర్థిక, సామాజిక సేవలను అందిస్తున్న ఒక డిజిటల్ బ్రిడ్జ్ లాంటిది. ఈ మధ్య ప్రభుత్వం ఆధార్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ తెచ్చింది. ఇవి చాలా సింపుల్. పెద్దవాళ్లు ప్రతి 10 ఏళ్లకొకసారి తమ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాలి. ఇక పిల్లల విషయానికొస్తే వాళ్లకు 5 ఏళ్లొచ్చినప్పుడు, ఆ తర్వాత 15 ఏళ్లొచ్చినప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయించాలి. దీనివల్ల ఐడెంటిటీ సిస్టమ్ సేఫ్గా, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటుంది. దేశంలో ఉన్నవాళ్లకి ఆధార్ లాంటి వ్యవస్థలున్నాయి. సరే, మరి దేశం బయట వేల కిలోమీటర్ల దూరంలో కష్టాల్లో చిక్కుకున్న మనవాళ్ల సంగతేంటి? ఒక దేశం ఎంత గొప్పదో దాని పాలసీలను బట్టే కాదు, తన ప్రజల పట్ల అది చూపించే శ్రద్ధను బట్టి కూడా తెలుస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అమెరికాలో మంచి జీవితం గడపాలని వెళ్లిన వేలాది మంది భారతీయులు తమ గమ్యం చేరకుండానే మధ్యలో ఉరుగ్వే అనే దేశంలో చిక్కుకుపోయారు. కాని ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం వాళ్లను వదిలిపెట్టలేదు. వాళ్లను భద్రంగా ఇంటికి తీసుకురావడానికి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తోంది.
ఇది ప్రభుత్వం తన పౌరుల పట్ల తన బాధ్యతను ఎలా చూస్తుందో చూపిస్తోంది. సో మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు మళ్ళీ వద్దాం. ఒక దేశం తన గ్లోబల్ ఆశయాలను అదే సమయంలో తన ప్రతి పౌరుడి సంక్షేమాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఒకవైపేమో రక్షణ ఒప్పందాలు, ఆర్థిక వృద్ధి, అంతరిక్ష ప్రయోగాలు, మరోవైపు ఆధార్ ద్వారా ప్రతి ఒక్కరికి గుర్తింపు, విదేశాల్లో చిక్కుకున్న వాళ్లకు అండా. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే ఆధునిక భారతదేశం ముందున్న అసలైన ప్రయాణం.